టీ20 క్రికెట్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారు ఇండియన్ టీం. నిన్న 154 చేజ్ చేస్తూ 10 ఓవర్లో మ్యాచ్ అయిపోయింది. అభిషేక్ శర్మ 14 బాల్లో 50, విచ్ ఇస్ సెకండ్ ఫాస్టెస్ట్ బ్యాన్ ఇండియన్. ఫస్ట్ ఎవరు వాళ్ళ గురువు యువరాజ్ సింగ్. మ్యాచ్ తర్వాత ట్వీట్ కూడా పెట్టాడు, నువ్వు 12 బాల్ అయితే 50 కొట్టలే కదా అని చెప్పేసి కంగ్రాచులేట్ చేస్తూ ఆ మెసేజ్ పెట్టాడు. అండ్ సూర్యకుమార్ యాదవ్ ఇండియన్ క్యాప్టెన్ కరెక్ట్గా వరల్డ్ కప్ కంటే ముందు ఫామ్లో వచ్చేసాడు. అండ్ కమింగ్ టు బౌలింగ్, సెకండ్ టీ20 బూమ్రా ఆడలే, థర్డ్ టీ20 వచ్చి డైరెక్ట్గా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ఆఖరికి రవి బిష్నాయ్ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో కూడా లేడు. తను వరుణ్ చక్రవర్తికి రెస్ట్ ఇస్తే తను కూడా వచ్చి సూపర్ బౌలింగ్ వేసాడు. అసలు మొత్తం 3కి 3 మ్యాచ్లు ఈ సిరీస్లో వారు వన్ సైడ్ అయిపోయింది, సిరీస్ గెలిచిపోయారు. లెట్ మీ టెల్ యూ సమ్ స్పెషల్ థింగ్స్ అబౌట్ దిస్ యంగ్ టీ20 ఇండియన్ స్క్వాడ్. మొత్తం లాస్ట్ టీ20 వరల్డ్ కప్ నుంచి ఇప్పుడు దాకా ఇండియా 9 సిరీస్ ఆడారు, 9కి 9 గెలిచారు. ఇది రికార్డ్, ఇంతవరకు ఏ కంట్రీ సాధించలేదు ఈ రికార్డు. అండ్ ఇండియా ఆస్ట్రేలియాతో గెలిచింది, సౌత్ ఆఫ్రికాతో గెలిచింది, ఏషియా కప్ గెలిచారు, మిగతా సిరీస్ అన్ని గెలిచారు, డామినేట్ చేశారు. ఇది నార్మల్ అచీవ్మెంట్ కాదు. వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్. ఎలాంటి బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నారంటే యంగ్ ఇండియన్ టీం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారు. రాబోతున్న టీ20 వరల్డ్ కప్లో ఎంత పెద్ద ఇంటర్నేషనల్ సైడ్ అయినా ఇండియాతో మ్యాచ్ ఉందంటే డెఫినెట్లీ భయపడాల్సిందే. ఏమంటారు?